బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కూడా దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ ఆరోపిస్తుంది. లిక్కర్ కేసులో కవిత ప్రధాన నిందితురాలని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కీలక ఆధారాలు కోర్టుకు అందజేశారు. అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరిస్తున్నారన్నారు. విచారణకు సహకరించడం లేదని కూడా చెప్పారు. వందల డిజిటల్ డివైడర్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు ఈడీ. ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని, దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టుకు తెలిపింది ఈడీ. బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ కేసులో కవిత ప్రధాన నిందితురాలని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కీలక ఆధారాలను కోర్టుకు అందజేశారు. అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరిస్తున్నారని చెప్పారు. విచారణకు సహకరించడం లేదన్నారు. ఇక వందల డిజిటల్ డివైజులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు ఈడీ. ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని, దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, ఇక ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టుకు తెలిపింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు రిజర్వ్ అయ్యాయి. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలని
ఒక పిటిషన్, అలాగే ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ కేసులో కవిత ప్రధాన నిందితురాలని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కీలక ఆధారాలు కోర్టుకు అందజేశారు. అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరిస్తున్నారన్నారు. విచారణకు సహకరించడం లేదని చెప్పారు. వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని కవిత గురించి పేర్కొన్నారు. ఇక ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని, దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ రామకృష్ణ, చెప్పండి. సో పూర్తిగా మలుపులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కవిత మొత్తం వ్యవహారం చూసుకుంటే కనుక. సో బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా, రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు రిజర్వ్ అయ్యాయి. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా కవిత పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక కోర్టు ఈ రోజు కవిత బెయిల్కి సంబంధించి వాదనలు వేడిగా జరిగాయి. మరి ఈ కవితకి సంబంధించిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరి తల్లి వాళ్ళ కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో కొడుకున్నాడు, తల్లి జైల్లో ఉంది, కోర్టు కేసుల కోసం ఢిల్లీలో తండ్రి తిరుగుతున్నారు. మరి పిల్లల ఆలోచన అర్థం చేసుకుని 16 ఏప్రిల్ వరకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత తరపున న్యాయవాదులు కోరారు. మరి దీనిపై ఈడీ కూడా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్ చెప్పింది. మరి కవిత లిక్కర్ కేసులో ఉన్నారు, ఇండో స్పిరిట్ ద్వారా వ్యాపారంలో ఉన్నారు, కిక్ బ్యాక్స్ లో కవిత కీలకంగా ఉన్నారు. కవిత తన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేశారు, వాట్సాప్ ఫేస్ టైమ్ డేటాను కూడా వాడారు. ఈడీ నోటీసులు ఇచ్చాక కూడా డేటాను ఫార్మాట్ చేశారు. కోర్టులో వాదన వినిపించింది, ఈడీ స్ట్రాంగ్ గా వినిపించింది. ఈ నేపథ్యంలో ఒక బెయిల్ అనేది చాలా కష్టమని చెప్తున్నారు. మరి 4 ఫోన్లు ఉన్న డేటాను ఈడీ నోటీసులు ఇచ్చాక ఫార్మాట్ చేశారు, డిజిటల్ ఆధారం లేకుండా చేశారు. లిక్కర్ కేసులో కీలక దశ చేరుకున్న ఈ తరుణంలో కవితకు బెయిల్ ఇస్తే విచారణ చాలా ఇబ్బంది కలుగుతుంది. వారి కవితకు సంబంధించిన ఆధారాలు నేరుగా జడ్జికి చూపించారు ఈడీ అధికారులు. అరుణ్ పిల్లై కవితకు లిక్కర్ స్కామ్ లో ప్రాక్సీగా ఉన్నాడు. ఇండో స్పిరిట్ లో 33% వాటా కవిత పిల్లై కలిగి ఉన్నారు. దినేష్ అరోరా అప్రూవర్ గా మారాక అన్ని విషయాలు చెప్పాడు. మరి 100 కోట్ల రూపాయల కవిత ఆలోచన మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో మళ్లించడం జరిగింది. మరి బుచ్చిబాబు ఫోన్ లో ఉన్న చాట్ ద్వారా ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
సంబంధించిన ఆ న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అరుణ్ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ 100 రోజుల తర్వాత కోర్టు రిట్ పిటిషన్ వేశారని కూడా ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళగా కోర్టు 20 వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసుపై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. రైట్ రామకృష్ణ, ప్రధానంగా అంటే సోమవారం తీర్పు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈడీ వైపు బలంగా వాదించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈడీ ఆర్గ్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలో ఇక కవితకైతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అప్ టు జూన్ వరకు కూడా ఆమె జిల్లా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పిటిషన్ పెట్టినా కూడా హైకోర్టుకు వెళ్లాల్సింది, హైకోర్టు కూడా చెప్పేస్తేనే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ అంతా జరగడం పడుతుందని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు రిజర్వ్ అయ్యాయి. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే కవితను సంబంధించి బెయిల్ ఇవ్వద్దని ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ కేసులో కవిత ప్రధాన నిందితురాలని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కీలక ఆధారాలు కోర్టుకు అందజేశారు ఈడీ. అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరిస్తున్నారని, కవితకు సహకరించడం లేదని చెప్పారు. విచారణకు 100 డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేస్తారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నామని, దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, ఇక ఈ విషయంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి పూర్తిగా కవిత సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి పూర్తిగా? సో సోమవారం తీర్పు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈడీ బలంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈడీ ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈ కోర్టులో తీర్పు రావాల్సిన నేపథ్యంలో కూడా అది మళ్ళీ రిజర్వ్ అయిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రిజర్వ్ అయిన సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా సోమవారానికి వాయిదా పడ్డ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైతే కొడుకుకు సంబంధించి అయితే కవిత కొడుకుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ ఎగ్జామ్స్ నేపథ్యంలో కూడా నేను ఇంటికి వెళ్ళాలి, నా కొడుకు పక్కనే ఉండాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా ఆమె బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. వేసిన నేపథ్యంలో కూడా దాన్ని కోర్టు కొంత పరిగణనలో తీసుకున్నప్పటికీ కూడా సోమవారానికి వాయిదా వేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సోమవారం వాయిదాను నేపథ్యంలో కూడా సోమవారం వెల్లడించే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏప్రిల్ 16 లోపు తనకు బెయిల్ మంజూరు చేయాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి చెప్పినప్పటికీ అయినప్పటికీ కూడా దాన్ని సోమవారం వాయిదా వేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకవైపు ఏదైతే భర్త అనిల్ అక్కడ మనం చూసుకుంటే ఢిల్లీలో కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు బెయిల్ కోసం. మరోవైపు ఇక్కడ అయోమయ పరిస్థితులు ఉన్నాయి, పిల్లలు ఒంటరిగా ఉన్నారు, ఎగ్జామ్ సమయం దగ్గర పడతా ఉంది. ఎగ్జామ్స్ నేపథ్యంలో కూడా నా కొడుకు పక్కన నేను ఉండాలి అన్నటువంటి ఆలోచనలో
కవిత వేసినటువంటి బెయిల్కి సంబంధించి కొంత వాయిదా పడ్డ పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అటు ఈడీకి కూడా బలంగా కూడా ఆమెను కస్టడీలో ఉంచాలి అన్నటువంటి యాంగిల్లో కూడా ఈడీ కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు మనీ లాండరింగ్తో పాటుగా లెక్క స్కామ్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఇంట్రాగేషన్ కొనసాగించేటువంటి అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో ఇంకా కొన్ని వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా బెయిల్ మంజూరు చేసేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈడీ ఆలోచిస్తూ ఉంది. ఈడీ ఆలోచనలకు సంబంధించిన నేపథ్యంలో కూడా కోర్టు అదే తీర్పుని ఇవ్వబోతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మరొక 4 రోజుల పాటు కూడా ఆమె జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సోమవారం వరకు కూడా వాయిదా ఉన్న నేపథ్యంలో కూడా సోమవారం తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆలోచిస్తాము అని చెప్తా ఉన్నారు కానీ బెయిల్ మంజూరు చేస్తాము అన్నటువంటి పాయింట్ మాత్రం ఇప్పటివరకు మెన్షన్ చేయలేదు. ఏప్రిల్ 16 లోపు తనకు బెయిల్ కావాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కవిత ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే మనీ లాండరింగ్ కూడా లెక్క స్కామ్ పాలసీలో జరిగింది సౌత్ గ్రూప్స్ కి సంబంధించింది అన్న పాయింట్ కూడా మెన్షన్ అవుతున్న నేపథ్యంలో కూడా మరి మళ్ళీ కస్టడీ ఇస్తారా లేదా బెయిల్ ఇస్తారా అన్నటువంటి అయోమయ పరిస్థితులు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శేఖర్, ప్రధానంగా ఈడీ మరోసారి కస్టడీకి అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం అనేది దాదాపుగా కష్టమని చెప్పుకోవచ్చు కవితకు సంబంధించి. సో ఎందుకంటే విచారణ చివరి దశకు చేరుకుంది, ప్రభావితం చేసే అవకాశం ఉంది. విచారణలో ఉన్న నేపథ్యంలో బెయిల్ దాదాపుగా కుదిరినటువంటి పరిస్థితి. సో ఈడీ బలంగా వాదిస్తుంది. సో కస్టడీ ఒకవేళ ఇస్తే కనుక ఎన్ని రోజులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించి ఈడీ ఏమైనా ప్రొసీడింగ్స్ చేసి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ స్కామ్కి సంబంధించి బయటకు ఒకవేళ కవితను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వద్దు అన్నటువంటి యాంగిల్లోనే ఈడీ ఆలోచిస్తూ ఉంది. మరో 10 రోజుల పాటు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే బలంగా కూడా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, తన పక్కన ఎవరు లేరు, ఒక తల్లిగా నా బాధ్యత నేను వహించాలి, తల్లిగా నేను నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, నా కొడుకు పక్కన ఎగ్జామ్స్ అయిన నేపథ్యంలో కూడా నేను పక్కన ఉండాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కవిత మాట్లాడుతున్నప్పటికీ కూడా కోర్టు దాన్ని కొంత పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా ఈడీ బలంగా కూడా వాదిస్తూ ఉంది. ఎందుకంటే నేరస్తులుగా పరిగణనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నిందితులుగా పరిగణనలో ఉన్న వాళ్ళను బెదిరించి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కేసును తారుమారు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఎందుకంటే మాజీ సీఎం కూతురు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత తారుమారు చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి లూప్ హోల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా కవితను రిలీజ్ చేస్తే కేసు అంతా తారుమారు అవుతుంది అన్నటువంటి ఆలోచనలో ఈడీ బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక 10 రోజుల పాటు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఒకవైపు మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఈడీ బలంగానే పోరాడుతుందని చెప్పుకోవాలి. 99% కవితకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అంతే ఫోర్స్గా కూడా ఈడీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా కస్టడీలో ఉండాలి, లేదంటే కేసు అంతా తారుమారు అవుతుంది అన్నటువంటి యాంగిల్లో కూడా ఈడీ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఆమె ఒకవైపు జైల్లో, భర్త ఒకవైపు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పిల్లల దగ్గర ఎవరు లేరు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కవిత ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సోమవారం వరకు కూడా ఈ కేసు ఏం జరుగుతుంది అన్నటువంటి అయోమయ పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉంది. 95% మాత్రం కవితకు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. బట్ ఒకవైపు పిల్లల గురించి ఆలోచిస్తే, ఏమైనా కొంత సాఫ్ట్ కార్నర్లో ఆలోచిస్తే మాత్రం కొంచెం బెయిల్ మంజూరు అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కొంత పర్సెంట్ అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, ప్రణయ్, అంటే ఈడీ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? సోమవారం వచ్చే రిజల్ట్ బట్టి, సో కోర్టు తీర్పు బట్టి ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది బెయిల్? ఎందుకంటే చివరి దశకు చేరుకుందన్నటువంటి పాయింట్ కూడా మెన్షన్ చేసింది. సో ఒకవేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిపి ఏమైనా విచారణ చేసే అవకాశం, 1-to-1 లేకపోతే మళ్ళీ కలిపి విడివిడిగా ఏమైనా అట్లాంటి విచారణ చేసే అవకాశం ఈడీ ఏమైనా కనిపిస్తుంది? ఆ దిశగా వెళ్ళబోతుంది. అందుకే క్లియర్ కట్గా ఈడీ బలంగా వాదించింది. సో ఆ దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే శేఖర్ ఇప్పటికీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంది ఈడీ కూడా. ఎందుకంటే 1-to-1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోతా ఉంది. ఇప్పటికే ఇది అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన విచారణ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నా బేస్ చేసుకొని ఒక్కసారి ఇద్దరిని కలిపి 1-to-1 కాకుండా ఇద్దరిని కలిపి ఒక్కసారి ఇంట్రాగేట్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి 1-to-1 చేయడం వల్ల మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో సౌత్ గ్రూప్స్కి సంబంధించినటువంటి అంటే ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి 100 కోట్లకు సంబంధించినటువంటి డీల్ నడిచిందో, ఈ డీల్కి సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగింది. సో మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ఒకసారి 1-to-1తో పాటుగా ఇద్దరిని కలిపి విచారిస్తే ఇంకో కొన్ని డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తుది దశకు చేరినటువంటి ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు తారుమారు అవుతుంది, మళ్ళీ మొదటి నుంచి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో గతంలోనే ఇప్పటికే కవితను అరెస్ట్ చేయకుండా కొంత నెగ్లెక్ట్ చేసినందుకు ఈ నేపథ్యంలో నెగ్లెక్ట్ చేసిన నేపథ్యంలోనే కేసు ఇంతవరకు దూరంగా రావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈడీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో
కూడా కేజ్రీవాల్తో కలిపి కవితను కూడా ఇంట్రాగేట్ చేయాలి అన్నటువంటి ఆలోచనలోనే ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా ఈడీ మళ్ళీ కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నాలే కొనసాగిస్తూ ఉంది. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైతే తిహార్ జైలుకి వెళ్ళేటప్పటికీ అప్పటికి మనకు ఉంది ఆల్మోస్ట్ ఏప్రిల్ 9th వరకు జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏప్రిల్ 9th మళ్ళీ బెంచ్ మీదకి రావాల్సిన కేసు బెంచ్ మీదకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన విచారణ మళ్ళీ ఆ ఈడీ అక్కడ నుంచి దాదాపు ఏప్రిల్ 9th నుంచి మళ్ళీ ఒక 10 రోజుల పాటు కస్టడీ తీసుకోవడం, మళ్ళీ 1-to-1 ఇంట్రాగేషన్తో పాటుగా మొదట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నిందితులకు సంబంధించిన స్టేట్మెంట్స్ మళ్ళీ రీఎంక్వైరీ చేయడంతో పాటుగా మళ్ళీ ఒకసారి 1-to-1 చేస్తూ అందరినీ కలిపి ఒకసారి ఇంట్రాగేట్ చేయాలి. మొదటి నుంచి ఉన్నటువంటి నిందితులను అందరినీ కలిపి మళ్ళీ ఒకసారి ఇంట్రాగేట్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్స్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనలో ఈడీ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి. బట్ ఈడీ బలంగా కూడా ఈ పాయింట్ మెన్షన్ చేస్తూ కేసు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈడీ అధికారులు క్షుణ్ణంగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో సోమవారము ఆలోచిస్తాము అన్నటువంటి ఆలోచనకు కూడా అడ్డుపడేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.